హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. ఆది జాకెట్ తోటి. ఆది జాకెట్‌లో నుంచి నేను టేప్ తోటి ఏ విధంగా కొలతలు తీసి బ్లౌజ్ కట్ చేస్తానన్నది ఈ రోజు ఈ వీడియోలో చెప్తానండి. ఇది చూడండి. ఇవి ఒకేసారి 3 లైనింగ్ అండి ఇవి. ఒకేసారి 3 బ్లౌజుల్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇవొచ్చేసి తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ వచ్చేసి మన వైపు ఉంది. ఓపెన్ పార్ట్ వచ్చేసి అవతల వైపున ఉందండి. చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. చూడండి. ప్రతిదీ గూడాను ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా కింద వైపున ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి, ఆది జాకెట్‌లోంచి పొడవు ఎంతుందో చూద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికండి సాగదీసి పట్టుకోవట్లేదు చూడండి. 14.5 ఉందండి. ఇక్కడ ఒక సైడ్ నోట్ చేసుకుంటున్నానండి నేను. బ్లౌజ్ పొడవొచ్చేసి 14.5 ప్లస్ నడుము కొలత కూడా ఒకేసారి ఇప్పుడే చూద్దామండి. చూడండి. 32 ఇంచెస్ ఉందండి. నడుమొచ్చేసి 32 అనమాట. ఇక్కడ చూడండి. బ్లౌజ్ పొడవొచ్చేసి ఎంతుంది మనకి? 14.5 కదండీ! దానికి ముప్పావు యాడ్ చేస్తానండి. 14.5 14.5 కదా! దానికి హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన ఖర్చుకండి. కింద పావించు వెడల్పుతోటే నేను కింద నడుము పట్టి కుడతానండి. సో, అందుకనేసి 15.5కి మార్క్ చేస్తున్నాను. టోటల్ బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చులతో కలుపుకొని 15.5కి మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటికి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి. ఇక్కడికి నడుము కొలత ఎంతండి? 32 గదా! 32లో నాలుగో భాగం ఎంత? 8 అండి. ఇక్కడ చూడండి. 8 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇదయిపోయిందా? ఇక్కడ చూడండి. 32కి నడుము కొలతగా ఎంతొచ్చింది? నాలుగో భాగం 8 అనమాట. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 9 ఇంచెస్ అండి. నడుము కొలత ఎంతొచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. దేనికి? చెస్ట్ లూజ్‌కి. ఇది కేవలం డీప్ నెక్ కొలత అయితేనేనండి 1 ఇంచ్ యాడ్ చేయాలి. మళ్ళీ హై నెక్ కొలత అయితే నడుము కొలతకి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ 9 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి నేనింకా బ్లౌజ్‌లో ఏ విధమైన కొలతలు తీసుకోలేదు. షోల్డర్ తీయలేదు, చంక డౌన్ కూడా తీయలేదు. ఈ నడుము కొలత ఆధారంగానే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, డీప్ నెక్ కాబట్టి ఈ నడుము కొలతకొచ్చేసి 5.5 ఇంచులు పెడుతున్నానండి షోల్డరు. ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా లైన్ డ్రా చేస్తున్నానండి. చూడండి. ఇక్కడ 9 ఇంచెస్ ఉంది కదా చెస్ట్ లూజు. అక్కడి నుంచి నడుము దగ్గర డాట్‌తో కలిపి 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం గదా! ఈ రెండిటికి కలిపి ఒక లైన్ డ్రా చేశానండి. ప్లస్ ఇక్కడొచ్చేసి 1.25 ఖర్చండి. పావు తక్కువ 2 ఇంచులు పెడుతున్నాను ఖర్చు. అది గూడా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇదయిపోయిందా? ఇక్కడ షోల్డర్ దగ్గర 5.5 ఇంచులు పెట్టున్నాం గదండీ! సేమ్ ఇక్కడ గూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 5.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, చంక దగ్గరొచ్చేసి 1.25 ఇంచ్ అండి. 1.25 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని, ఇక్కడ స్కేల్ తీసేసుకొని, ఈ స్కేల్‌ని ఈ విధంగా పెట్టాలండి. ఈ ఈ లైన్ టచ్ అవ్వాలి, ఈ లైను టచ్ అవ్వాలి. ప్లస్ మనం 1.25 మార్క్ చేసుకున్నాం గదా! ఆ మార్కు. ఈ మూడిటిని టచ్ అవుతూ పెట్టాలండి స్కేల్‌ని. ఆ విధంగా ప్లేస్ చేసేసి రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఈ 1.25 ఈ కొలతకి 1.25 తీసుకుంటే ఏంటంటే, ఇక్కడ చంక దగ్గర ముడతలు రావండి మీకు. బ్యాక్ సైడ్ గూడా గమనించి చూడండి. ఏ విధమైన ముడతలు రావన్నమాట. చాలా చక్కగా ఉంటది. ఫ్రంట్ గాని, బ్యాక్ గాని. ఇదయిపోయిందా? ఇక్కడ చూడండి. టోటల్ ఎంత 9 ఇంచెస్ అండి. 9లో 4 సగం ఎంతండి? 4.5 ఇంచులు. 4.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఆది జాకెట్‌లో డాట్ పొడవు ఎంతుందో చూద్దామండి. 3 పావు తక్కువ 4 ఉందండి. నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే పావించి కింద నేను పట్టీ కుట్టుకోవాలి కదా! నడుము పట్టీ అందుకోసం అన్నమాట. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి చూడండి, హాఫ్ ఇంచ్ అటువైపు, హాఫ్ ఇంచ్ ఇటువైపు అండి. అంతే కదా! ఇక్కడికి కుట్టేస్తామన్నమాట. 1 ఇంచ్ డాట్ కాబట్టి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను.
ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా తీసేసి ఇక్కడ గదా కుట్టుబడుతుంది. ఇక్కడ నుంచి తీయకూడదండి క్రాస్. ఇక్కడ గదా కుట్టేస్తాము డాట్ ని. ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్ లోకి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 32 ఇంచెస్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయాలండి. చిన్న సైజ్ ఉట్టుకొచ్చేసి ఒక పావు ఇంచ్ తీస్తే సరిపోతుందండి. పావు ఇంచ్ సైడ్ క్రాస్ తీస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద సైజ్ అంటే ఏంటి, చిన్న సైజ్ అంటే ఏంటి అంటారేమో. 30 కంటే తక్కువ ఉంటే వాటిని చిన్న సైజ్ అంటారండి. 30 తర్వాత ఉండే వాటిని 31, 32 ఇవన్నీ కూడాను పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట. అందుకనేసి పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది ఎందుకు తీయాలని కూడా డౌట్ వస్తుంది మీకు. తీయకపోతే ఏమవుతుందని కూడా అనుకోవచ్చండి. ఇక్కడ చిన్న చిన్న ముడతలు వస్తాయండి ఇది తీయకపోతే. ప్లస్ మొత్తం కుట్టిన తర్వాత మీరు వేసుకున్న తర్వాత గమనించండి. కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకున్నా గానీ బ్లౌజ్ కి ఈ సైడ్ వచ్చేసి ఖర్చు బయటకు వచ్చేస్తుంది వేసుకున్న తర్వాత. అది కూడా ఒకసారి గమనించుకొని చూడండి. ఈ క్రాస్ కూడా కరెక్ట్ గా తీయాలండి. ఈ క్రాస్ ఇట్లా తీయకుండా మీ ఇష్ట ప్రకారం తీసారనుకోండి ఇక్కడ కూడా ఎత్తుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అది లుక్ బాగోదు. అందుకని ఇదంతా చూసుకోండి. ఇప్పుడు చూడండి నెక్ డౌన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ నేను నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. ఇంక ఇది ఆది జాకెట్ లో నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకొని చూద్దాం. చూడండి ఆది జాకెట్ లో ఈ నెక్ డౌన్ ఎంత ఉందనేది చాలా ఈజీగా ఎవరైనా కొలుచుకొని చూసుకోవచ్చండి. చూడండి ఎగ్జాక్ట్ గా నాకు 10.5 వచ్చిందండి. పైనుంచి కిందకు వచ్చేసి 10.5 ఉందన్నమాట. స్కేల్ ఆ విధంగా పెట్టేసి చూసుకుంటే మనకు కరెక్ట్ గా వచ్చేస్తుందండి. సేమ్ అదే 10.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. అంతే. ఇటువైపును కూడా ఒక 10.5 ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి పైన 2.5 ఇంచులు పెట్టాను కదా ఇక్కడ షోల్డర్ దగ్గర. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి చూడండి ఈ విధంగా ఈ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి ఒక పావించ్ అండి. ఈ పావించి ఎందుకు అంటే ఈ షోల్డర్ జారదండి. ఇక్కడ నెక్ కూడా పట్టుకొని ఉంటుంది చాలా స్టిఫ్ గా. అట్లాగే షోల్డర్ జారకుండా బాగుంటుందండి. అందుకని ఖచ్చితంగా డీప్ నెక్ అంటే ఇక్కడ పావించ్ ఖచ్చితంగా తీయాలండి. హై నెక్ అయితే ఇటువైపు మనం హాఫ్ ఇంచ్ తీస్తాం కదా. డీప్ నెక్ అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పావించండి. పావించి డౌన్ చేస్తే మనకి బ్లౌజ్ షోల్డర్ జారకుండా చక్కగా పట్టుకొని ఉంటుందండి. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా ఒకసారి ఈ మార్కింగ్ మీద రన్నర్ తో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఇది డాట్ కి ఇది వచ్చేసి సైడ్ కుట్టండి. నేను చెప్పే పద్ధతి కనుక మీరు అలవాటు చేసుకుంటే మీరు కుట్టిన తర్వాత అండి ఈ సైడ్ కూడాను చంక దగ్గర హ్యాండ్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా అక్కడ కూడాను ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఉండవండి. ఏ విధంగా అనేది మీరు చివరి వరకు చూడండి. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలు అన్నింటిలో కూడా అట్లే చెప్పున్నాను. ప్రతి ఒక్క వీడియోలో కూడాను నేను ఒకే విధంగా చెప్పున్నాను. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాము. ఇక్కడ చూడండి అంతా కటింగ్ అయిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వచ్చేసి ఆది జాకెట్ ప్రకారమే వెళ్తున్నానండి. ఆది జాకెట్ ను ఉపయోగించి టేప్ కొలతలతోనే అండి. మళ్ళీ టేప్ కొలతలతో ఆది జాకెట్ లోంచి టేప్ తో ఏ విధంగా కొలతలు తీసుకుని నేను కటింగ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆది జాకెట్ లో బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఉందండి. దానికి వచ్చేసి హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకి కింద నడుము పట్టికి వచ్చేసి ఒక పావించండి. ఈ రెండింటిని యాడ్ చేయగా నాకు ఎంత వచ్చింది 15.5 అండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5కి మార్క్ చేసేసుకున్నాను. నేను నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి ఏ జాకెట్ నాకు ఎవరైనా కస్టమర్ ఇచ్చారంటే నేను ఫాలో అయ్యే పద్ధతి ఇదేనండి. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే ఫాలో అవుతాను. చూడండి అదే మీకు చెప్తున్నాను అనమాట. నేను నడుము కొలత ప్రకారమే వెళ్తాను అనమాట. నడుము కొలత వచ్చేసి 32 ఉందండి ఎగ్జాక్ట్ గా. 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులకి మార్క్ చేశానండి. 8 ఇంచెస్ కి ఇక్కడికి మార్క్ చేయంగా ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇక్కడ ఈ డాట్ పట్టుకుంటాం కదా దానికి వచ్చేసి 1 ఇంచ్ డాట్ పట్టుకున్నాను. ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేస్తానండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 32 ఇంచెస్ కి వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టానండి. చంక డౌన్ వచ్చేసి చూడండి 6 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నడుము ఎంత వచ్చిందండి 8 ఇంచెస్ అనమాట. 32లో 4వ భాగం 8 కదా. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఏంటి డీప్ నెక్ కొలతకు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ గా సరిపోద్ది అనమాట. 9 ఇంచెస్ వచ్చేస్తుందండి. 9 ఇంచెస్ కి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. అదే హై నెక్ అయితే ఈ నడుము కొలతకి 2 ఇంచులు యాడ్ చేయాలండి. నడుము కొలతకి 2 ఇంచులు యాడ్ చేస్తే ఈ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి డీప్ నెక్ కాబట్టి నేను 1 ఇంచ్ యాడ్ చేసేసానండి. అప్పుడు 9 ఇంచెస్ మార్క్ చేసేసాను.
ఇది ప్లస్ ఖర్చు అనమాట. ఇక్కడ చంక దగ్గర నుంచి చూడండి ఈ విధంగా 1.5 మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేసానండి. 1.5 మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి. బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటది. 1.5 అందుకండి. ఇక్కడ చూడండి షోల్డర్ ఏ విధంగా జారకూడదు అనుకున్న వాళ్ళకొచ్చేసి ఇక్కడ ఒక పావించి తీయాలండి ఖచ్చితంగా. ఓకేనా? ఇక్కడొచ్చేసి హాల్ జాకెట్ వచ్చేసి నాకు నెక్ డీప్ వచ్చేసి 10.5 ఉందండి. 10.5 యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టాను. ఒకసారి మీకు డౌట్ రావచ్చు. 10.5 అక్కడుంటే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేస్తే ఎట్లా అనేసి. ఇక్కడ కదా ఖర్చు. ఇక్కడ నుంచి చూడండి. ఇదొచ్చేసి పైన కుట్టుకోవడానికి ఖర్చనమాట. అక్కడి నుంచి 10.5 పెడదాం. 10.5 పెడితే ఎంతొచ్చిందండి? ఇక్కడికొచ్చింది. ఇక్కడికి గదా! 10.5 పైకి కొంచెం మార్క్ చేసేసుకోవాలి గదా! ఇది కుట్టంగా వచ్చింది 10.5 ఇక్కడికొస్తది. కుట్టంగా ఇక్కడికొస్తది 10.5 పైన ఒక పావించి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. సో, మనం ఏమి యాడ్ చేయకూడదు. ఆ జాకెట్‌లో ఎంతుందో అంతని యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేసుకోవడం. ఎప్పుడైనా అంతేనండి. అదే కరెక్ట్ పద్ధతనమాట. ఇక్కడ చూడండి. ఇదయిపోయింది. ఇక్కడ పావించు షోల్డర్ జారకుండా ఉండడం కోసం పావించి డౌన్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి సైడ్ క్రాస్ వచ్చేసి పెద్ద సైజ్ వాటికి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీయాలండి. హాఫ్ ఇంచ్ తీయకపోతే ఏమవుతది అంటే ఇక్కడంతా సైడ్ ముడతలు రావచ్చు. ముడతలొస్తాయి ఖచ్చితంగా రావచ్చు కాదు వస్తాయి. ప్లస్ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏంటంటే ఈ సైడ్ క్రాస్ తీయకపోతే వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది బయటకొచ్చేస్తుంటదండి. ఇది ఒకటిన గమనించుకొని చూడండి. ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల మీకు కుట్టిన తర్వాత ఇక్కడ క్రాస్ తీసామని గూడా తెలీదనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఎవరు చెప్పరు. చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయండి. ఈ షోల్డర్ దగ్గరొచ్చేసి ఒక పావించు డీప్ నెక్ కాబట్టి పావించి తీయండి. హై నెక్ కొలతంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తాము. కానీ డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఈ నెక్ వైపొచ్చేసి ఒక పావించు ఇక్కడ డౌన్ చేసామంటే మనకి నెక్ పట్టుకొని ఉంటుంది. ఇది జారదు. చాలా పర్ఫెక్ట్ ఉంటది. ఇంక అంతేనండి. ఇక్కడ తీసే క్రాస్ కూడా మెయినే అండి. మీరు స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకో అంటున్నా గదా! ఇక్కడ డ్రా చేసుకోకుండా మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది గదా! అనేసి ఇట్లా పెట్టేసుకున్నారనుకోండి ఇక్కడొచ్చేసి ఇటువైపున ఎక్కువుంది గదా! ఆటోమేటిక్‌గా ఈ ఇటువైపునొచ్చేసి బ్యాక్ ఎత్తుకుంటదండి. ఇది గూడా ఒకసారి గమనించుకోండి. ప్లస్ ఇక్కడ మనం డాట్ కోసం ఎంత లూజ్ వదిలిపెట్టామో ఇదంతా గూడాను పట్టాలండి. ఇక్కడ గనక 1 ఇంచ్ డాట్‌కి హాఫ్ ఇంచే పట్టామంటే ఇక్కడంతా లూజ్ వచ్చేస్తది. బ్యాక్ పార్ట్ గూడా ఎత్తుకునే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి ఔట్‌లైన్ అంతా తీసేసేసానండి. ఇక్కడ చూడండి. ఇది గదా! మనం ఇటువైపు గదా! మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఇదొచ్చేసి షేప్ పట్టీకుంటదండి ఈ పార్ట్. ఇటువైపు అంతా ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ కోసం. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. 6:30కి మార్క్ చేస్తున్నాను. చూడండి. ఈ విధంగా మార్క్ చేసేసాను. కింద వైపు నుంచి గూడా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇంకా నాకు బ్యాక్ పార్ట్ తోటి పని లేదండి. నేను తీసేస్తున్నాననమాట. కానీ ఇక్కడ చూడండి. ఈ మార్కింగ్ ఉంది గదా! ఈ మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం కట్ చేసుకున్నాం. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్‌కి అవతల గాని లేదా మార్కింగ్ గాని కట్ చేస్తామండి. కుట్టుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్సెస్ క్లాత్ వచ్చేస్తది. మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కట్ చేసుకోండి. ఏంటి చంక నుంచి షోల్డర్ వరకు ఈ ఫ్రంట్ నెక్ వరకు మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్సెస్ క్లాత్ ఏమి రాదండి. ఇప్పుడు చూడండి నేను మీకు ఆ టిప్ చెప్పాలని చెప్పానండి. ఇక్కడ చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండే కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి ఆది జాకెట్‌లో కొలుచుకొని చూద్దామండి. అంటే ఈ సైజ్‌కొచ్చేసి ఇది సరిపోద్దనమాట. 6:30 అనమాట ఫ్రంట్‌కి. ఎవరైనా కొంతమంది అడుగుతారండి. కొంచెం డీప్ పెట్టండి అంటే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చది. కస్టమర్ ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి. ఇది కట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి చూడండి. నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఏంటి నాకు 6:30 అనేది వీళ్ళకి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం గదా! ఇక్కడ రన్నర్‌తో ఈ మార్కింగ్‌కి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ అనమాట. ఫ్రంట్ చంక లోతు. అంతేనండి. ఈ లైన్ డ్రా చేసుకుంటే ఏంటంటే మీకు పర్ఫెక్ట్‌గా ఫ్రంట్‌లోకి తీయడానికి ఈజీ ఉంటదండి. ఇక్కడ ఉంది గదా! ఈ లైన్ దాటేమి ఇట్లా ఏం పోబడలేదండి. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. అంతేనండి. ఇది ఫ్రంట్ లోతు అయిపోయింది గదా! ఇప్పుడు నెక్ వచ్చేసింది. మనకి ఫ్రంట్ లోతు కూడా తీసేసాను. ఇక్కడొచ్చేసి ఉక్సులు పట్టి ఉంది.
మనం ఎక్కడి వరకు ఉంది కాజా పట్టి కుట్టు అని చూసుకుంటున్నామండి. ఇక్కడికి ఉంది కాజా పట్టి కుట్టు. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటానండి. టోటల్ ఎంత వచ్చింది? 5 ఇంచులు వచ్చిందండి నాకు. 5 ఇంచెస్ వచ్చింది పైనుంచి. ఇంక ఫ్రంట్ చూద్దామండి. ఫ్రంట్ పొడవు ఎంత ఉందని. చూడండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీసి పట్టుకోకూడదు. ఓకేనండి. పైనుంచి ఒకసారి కొలుచుకొని చూద్దాం ఎంత వచ్చిందని. నాకు వచ్చేసి 13.5 వచ్చిందండి. నేను ఎంత వచ్చిందో అంతే పెట్టేస్తున్నాను. ఇందులో ఏం మార్పు లేదండి. ఈ కొలతకు వచ్చేసి 13.5 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు ఎవరైనా ఈ మెజర్మెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు కస్టమరు మీకు గబాన్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కదా కొత్త వాళ్ళకి. అందుకోసమే చెప్తున్నానండి. పైనుంచి వచ్చేసి 13.5 కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకెక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ అవతలకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి ఈ కొలతకు వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇంక హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇవతలకు మార్క్ చేసుకున్నాను అవతలకి. అక్కడి నుంచి ఈ డాట్ కుడతాం కదా ఇక్కడ వరకు ఒక లైన్ క్రాస్ గా డ్రా చేసేసానండి. ఇక్కడ చూడండి ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక పావించు లోపలికి మార్క్ చేసుకున్నాను. ఈ పావించు లోపలికి మార్క్ చేసుకోవడం వల్ల ఈ షోల్డర్ కూడా జారదండి. అదొక టిప్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ చాలా మందికి స్టార్టింగ్ ఉక్స్ వచ్చేసి లూజ్ ఉంటుందండి అంటారండి. అందుకనేసి ఇక్కడ ఈ పావించి తీసామంటే వాళ్ళకు లూజ్ రాదు. అయినా మీరు అంతా పర్ఫెక్ట్ గా కుట్టినా కూడా ఇక్కడ లూజ్ ఉంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల. అంతేనండి. అది అయిపోయిందా? ఇక్కడ చూడండి నడుము కొలత ఎంత మనకి 8 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి మనకి 3.5 ఉందండి. ఈ డాట్ కుట్టేస్తాం కదా అందుకనేసి ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. ఇది కదా స్ట్రైట్ గా డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఒక పావించు హాఫ్ ఇంచు లేకపోతే 3/4 ఇంచు కూడా పైకి పెట్టుకోవచ్చండి. చూడండి ఇక్కడ కదా డాట్ కుడతాం అక్కడ నుంచి క్రాస్ గా 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. అంతేనండి. ఇక్కడ ఒక పావించు అనమాట. ఉక్కులు పట్టి కాజా పట్టి కుడతాం కదా అందుకనేసి ఇక్కడే ఒక పావించు ఎక్స్ట్రా పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఈ చంక దగ్గర మార్కింగ్ ఉంది. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఏనండి. ఇక్కడ నేను ఏమీ పెంచలేదు తగ్గించలేదు అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ కదా పావించు ఇక్కడికి ప్లస్ ఖర్చు అండి. ఖర్చు మార్క్ చేసేసుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడే కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి రన్నతో మార్క్ చేసుకున్నామండి. ఇది డాట్స్ అనమాట. నేను హుక్స్ దగ్గర వేసే డాట్ కానీ ఇక్కడ చంక దగ్గర వేసే డాట్ కానీ నేను కుట్టుకునేటప్పుడే మార్క్ చేసుకుని కుడతానండి. అది అలవాటు నాకు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్కి వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. ఇక్కడే కుట్టుబడుతుందండి. ఇందులో ఏ మార్పు రాదు. బ్యాక్ పార్ట్ లో ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా అక్కడే కుట్టుబడుతుంది. ఇది కూడా ఇక్కడే కుట్టుబడుతుందండి. ఇది ఒకటేనండి ఇందులో చూసుకోవాల్సింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి పొడవు ఈ నడుము కొంతకు వచ్చేసి చెప్తున్నానండి. చెస్ట్ తక్కువ ఉందనుకోండి 13 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి 13.5 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు నడుము కొలత ప్రకారం ఆర్ట్ జాకెట్ లేకుండా వెళ్ళినా కూడా మీరు అంటే మెయిన్ ఇదే కదా జాకెట్ ప్రింట్ కుదరకపోవడమే పెద్ద ప్రాబ్లం అనమాట. అందుకనేసి మీకు పైనుంచి ఒకసారి చెప్తే ఏంటంటే మీకు ఒక అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ కొంతమంది 16 ఇంచులు కూడా పెడతారండి. కొన్నిటికి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుని నేను కూడా కొన్ని బ్లౌజులకి చెప్పున్నాను. అప్పుడు ఒక డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెంచాము. అప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంటది కదా దగ్గర దగ్గర 14 దాకా ఉంటది. అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ షేప్ కిందకి జారిపోద్ది. అందుకని ఆ మిస్టేక్ రాకూడదంటే మీరు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పొడవు ఎంత ఉందనేది కూడా మీరు నేర్చుకోవాలి. ప్రతిదానికి తెలుసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ వచ్చిందా పైనుంచి ఎంత పెట్టాలనే తెలుసుకోవాలి. పెద్ద సైజు వచ్చిందా ఎంత పెట్టాలని తెలియాలి. చెస్ట్ ఎక్కువ ఉందా వాళ్ళకి ఎంత పెట్టాలి, చెస్ట్ తక్కువ ఉందా ఎంత పెట్టాలి అని. ఈ నడుము కొలతగా చెస్ట్ తక్కువ ఉంటే 13 పెట్టుకోండి. లేదు వీళ్ళకి ఎక్కువ ఉంది అంటే కూడా 13.5 అంతేనండి. ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మీరు ఇదంతా నేను చెప్పడానికి ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఎవరికైనా మీరు కుట్టగలగాలండి. ఒకరికి అంటే ఆ విధంగా అలవాటు చేసుకోవాలి మీరు. మార్క్ చేసుకున్నప్పుడు కట్ చేసేస్తాను. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసేసాం అనమాట. ఇది చెప్పాను కదా ఇది 3 బ్లౌజులు అండి. ఒకేసారి 3 లైనింగ్ ఒకేసారి కట్ చేసేస్తాను నేను. ఇప్పుడు చూడండి
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నామండి. ఒకసారి చూడండి, హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటాయేమో ముందే చెక్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. చూడండి, ఏ క్రాస్ లేకుండా మార్క్ చేసేసాను. ఆ తర్వాత మన దగ్గర ఆది జాకెట్ ఉంది కాబట్టి యాజ్ టీజ్గా పెట్టేద్దామండి. కానీ వాళ్ళు వచ్చేసి ఇంత పొడవు పెట్టమన్నారు. నేను ఫస్టే అంతా ముందు మార్క్ చేసేసుకుంటాను. 1.5 ఇంచ్ పొడవు పెట్టమన్నారండి. 1.5 ఇక్కడ ముందే మార్క్ చేసేసుకుంటాను. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి హ్యాండ్ ఏ విధంగా మార్క్ చేసుకుంటాను అనేది చూడండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కదా కుట్టుంది, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కదా కుట్టుంది, ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాను. అంతేనండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత ఉందో చూద్దాము. వీళ్ళకి 3.5 సరిపోద్దండి. కొంచెం పైకి మార్క్ చేస్తాను. 3.5 అయిపోయింది. ఇక్కడ చూడండి, 2.5 ఇంచులకి ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవడమేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచు డౌన్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఆ 1/4 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, అందులో కలిపేయాలి. అక్కడి నుంచి ఈ లైన్లో కలపాలండి. అక్కడి నుంచి చూడండి, 1/4 ఇంచు కంటే తక్కువ అనమాట. ఈ విధంగా డౌన్ చేసేయడమేనండి. ఇప్పుడు చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. అట్లా ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. దీనికి వచ్చేసి ఫ్రంట్ లోతు ఇద్దామండి. చూడండి, ఇక్కడికి వచ్చేసి షోల్డర్ దగ్గర మార్కింగ్ అనమాట. అక్కడ నుంచి వచ్చేసి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. అక్కడ నుంచి చూడండి, 7.5 ఉడుపు దగ్గరికి మార్క్ చేసుకొని 3/4 ఇంచ్ అండి. ఇక్కడ హ్యాండ్కి లోతు వచ్చేసి 3/4 ఇంచ్ తీస్తున్నాను. చూడండి, ఈ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు కలుపుకొని మళ్ళీ పైకి వచ్చే కొద్దీ ఈ విధంగా ఈ 1 ఇంచ్లో కలిపేయాలండి. స్టార్టింగ్ సన్నగా ఉండాలండి, ఎక్కువ తీయకూడదు. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా ఉండాలి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసాను. ఇది ఫ్రంట్ పట్టను తెలియడం కోసం రన్నర్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు షేప్ పట్టి కట్ చేద్దామండి. చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేయడంగా సైడ్ క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి షేప్ పట్టికి ఇక్కడే కట్ చేస్తానండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తానండి స్ట్రైట్గా. ఇక్కడ చూడండి, ఈ షేప్ పట్టి పొడవు ఎంత తీసుకోవాలని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అండి ఇది. ఇక్కడ నుంచి ఎంత ఉందండి? 3.5 ఉంది. కానీ ఇదంతా డాట్ కుట్టేస్తాం కదా, ఇక్కడ నుంచి 3.5 కదా, ఇక్కడ నుంచి ఎంత ఉంది? చివరి వరకు 10.5 ఉందండి. మీరు వచ్చేసి ఒక 1/2 ఇంచు పొడవు ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదండి. సైడ్ కొంచెం ఎక్సెస్ ఉంటే కట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని
ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి 10:15 కదా, దానికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 10:30కి మార్క్ చేస్తున్నానండి. చూడండి 10:30కి మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇక్కడ చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి 3.5 ఇంచులు అండి. చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్ అట్లా పెట్టే సరిపోద్ది. 3.5కి మార్క్ చేశాను. ఇక్కడ కింద వైపు నుంచి కూడా 3.5కి మార్క్ చేస్తున్నాను. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. చూడండి అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఇదంతా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఇంకా హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇది ఒకే కస్టమర్ దండి, అందుకనేసి ఒకేసారి కట్ చేసేసాను 3 బ్లౌజుని కూడాను. చూడండి ఒకేసారి 3 లైన్ని కట్ చేసేసాను అనమాట. ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉందండి. ఇది నెక్ వైపు 1/4 ఇంచ్ తీసాను కదా, అది కట్ చేయలేదు అనమాట. అంతేనండి. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూడండి ఇక్కడే కుట్టుపడుతుంది. ఈ రెండింటిని కలుపుతూ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడే కుట్టుపడుతుందండి. మనకి ఫ్రంట్ కూడా గ్యాప్ రాదనమాట ఈ మెథడ్ లో వెళ్తే. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. షేప్ పట్టీలండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి, నేను ఆది జాకెట్లో నుంచి ఏ విధంగా టేప్తో కొలతలు తీసుకొని కట్ చేశాను అనేది చూపించాను. అంతేనండి. అంటే ఒక పర్సన్ని ఒక నడుము కొలత చూసాక, ఒక మనిషిని చూసాక మనము కొన్ని ఫ్రంట్ కొలతలు కూడాను మనం ఓన్గా పెట్టేసుకోవచ్చండి. ఏంటి చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.